హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జూనియర్ హ్యాక్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టెక్నిక్స్. ఇది హ్యాకింగ్ ఫీల్డ్లో చిన్న టాపిక్. ఇది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టెక్నిక్స్లో చాలా ఉన్నాయి. మనకి చాలా టూల్స్ యూజ్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టెక్నిక్లో. ఇది ఒక చిన్న భాగం అంతే. చెప్తున్నా, బేసిక్స్ తెలియాలి కదా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, సెకండ్ పాయింట్ ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. సో మనకి యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటే, ఇన్ యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ వి వుడ్ డైరెక్ట్లీ ఎంగేజ్ విత్ టార్గెట్. ఎగ్జాంపుల్ వచ్చేసి గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పోర్ట్స్, సర్వీసెస్, అంటే వాళ్ళు ఏం ఓఎస్ రన్నింగ్ చేస్తున్నారు, ఇంకా దానిలో ఏం అంటే వాళ్ళు ఐపీఎస్, వాళ్ళ ఫైర్ వాల్స్ ఏంది, వాళ్ళు ఏ ఫైర్ వాల్స్ యూజ్ చేసుకున్నారు, ప్రొటెక్షన్ ఏం ఫైర్ వాల్స్ ఎక్కువ ప్రొటెక్షన్ యూజ్ చేస్తున్నారని మనం తెలుసుకోవాల్సి వస్తుంది. అట్లా దిస్ ఈజ్ నాట్ రికమెండెడ్ ఫర్ సమ్ టైమ్స్ యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. ఇంకా ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ వచ్చేసి, మనం సోషల్ మీడియా, వెబ్సైట్ త్రూ ఇన్వాల్వ్ ఉంటుంది దీనిలో సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. సోషల్ మీడియా, వెబ్సైట్, సెర్చ్ ఇంజన్స్, ఫోరమ్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రెస్ రిలీజెస్, పీపుల్ సర్చ్, జాబ్ సైట్స్ అంటే తెలుసు కదా, లింక్డ్ఇన్. మెయిన్ టూల్స్ ఫర్ యూజ్డ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. హ్యాట్రిక్ ఇది మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ టూల్ ఎందుకు యూజ్ అవుతుందో మీకు చూపిస్తా. ఈ టూల్ దీంట్లో యూజర్ నేమ్, పాస్వర్డ్, టార్గెట్ గురించి తెలుసుకోవచ్చు మనము. ఇప్పుడు ఎందుకు అంటే, మనము దానిలో ఇన్ఫర్మేషన్ మనకి ఈజీగా గ్యాదర్ చేయొచ్చు. చాలామందికి తెలియదు. ఆ టూల్ గురించి చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఏపీటీ గెట్ ఇన్స్టాల్ హూఈజ్ అని ఇన్స్టాల్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం లైనక్స్ దాంట్లోకి రండి. వచ్చిన తర్వాత అది ఫోరమ్స్ అని గుర్తుపెట్టుకోమన్నా కదా, అదొకసారి అయితే మీరు మైండ్లో పెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్కసారి గూగుల్లోకి వచ్చి ఖాళీ లైనక్స్లో రండి. ఫస్ట్ దాంట్లో క్రోమ్ ఓపెన్ చేయండి, హ్యాట్రిక్. ఓకే, వెబ్సైట్ ఓపెన్ చేయాలి. వెబ్సైట్ ఓపెన్ చేసినాక మీకు పైన అన్ని ఆప్షన్స్ కనిపెడుతున్నాయి. సో మీకు ఇక్కడ పైన వచ్చేసి మీకు ఫోరం అన్ని ఆప్షన్స్ ఉంటాయి. పైన ఫోరం అని ఉంది చూడండి. ఇక్కడ హ్యాక్ అని ఉంది కదా, నా పేరు వచ్చేసి ప్రతీక్. నేను ఎగ్జాంపుల్గా అట్లా ఏదో ఒకటి ఇట్లా రైట్ చేసి వాళ్ళకి ఎగ్జాంపుల్గా అట్లా పెట్టేసిన మెసేజ్. దానికి ఏం రిప్లై రాదు, వేస్ట్ మెసేజ్కి రిప్లైస్ రావు. నార్మల్గా ఇవి ఎక్కువ ఫారినర్స్ యూజ్ చేస్తుంటారు నాకు తెలిసి. ఇదంతా ఫారినర్స్ కానీ ఎక్కువ హ్యాకర్స్ యూజ్ చేస్తారులే, కానీ ఫారినర్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు దీన్ని, వెబ్సైట్ని. చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్స్కి అంతా ఎక్కువ యూజ్ చేస్తుంటారు. సో ఇక్కడ హ్యాక్ అని ఇది ఎగ్జాంపుల్గా ఇట్లా పెట్టేసిన. మీరంతా కావాల్సి ట్రై చేసి చూడండి, మీ దాంట్లోనే కనిపించేస్తుంటుంది. అంటే మీకు అన్నీ తెలుస్తుంటాయి దీనిలో, ఎవరు ఏమేమి అడిగిరు, అంటే దీనిలో టార్గెట్స్ గురించి ఏమేమి అడిగారు, అసలు ఆండ్రాయిడ్స్ గురించి, అవన్నీ సిస్టమేటిక్స్ గురించి, అన్నిటి గురించి ఉంటాయి. చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. దానిలో చూపిస్తే కానీ మరి స్ట్రైక్ పడితే ఆల్రెడీ ఒకటి ఆండ్రాయిడ్ హ్యాకింగ్ది పోయింది కదా, అది భయం అవుతుంది నాకు. ఇది ఏపీటీ గెట్ ఇన్స్టాల్ హూఈజ్ అని ఉంది కదా, అది ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, అది ఇన్స్టాల్ చేసుకున్నాక నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది లైనక్స్లో. మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఇది నేను రన్ చేసిన, మీరేం రన్ చేయకండి. హూఈజ్ టెక్లోటిప్స్.com అది ఒక వెబ్సైట్. ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ గురించి మీరు సెర్చ్ చేయాలి, దాని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే హూఈజ్ టెక్లోటిప్స్.
చూడండి, ఇట్లా వస్తుంది వెబ్సైట్ గురించి. మీకు దాన్ని డేట్ ఎప్పుడు చేసిర్రు, ఎప్పుడు ఏ కంపెనీ నుంచి రిలేటెడ్ అయ్యింది, అప్డేటు, రిజిస్ట్రేషన్ డేటు, డొమైన్ నేమ్ అన్నీ వస్తాయి దీనిలో. ఇది ఒక్కటనే కాదు, నేను వేరే వెబ్సైట్ కూడా చేసిన. కిందికి ఇంకా పోతే ఇంకా చూడండి, వేరే ఇన్ఫర్మేషన్ చూడండి. మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాడని కాదు, కొన్ని వెబ్సైట్కి ప్రైవసీ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మీది కూడా హ్యాక్ చేయాలన్నా మొత్తం ఇన్ఫర్మేషన్ రాదు కదా, చాలా డీప్ హ్యాకింగ్ చేస్తేనే కదా డీప్ హ్యాక్ అయిపోతుంది. మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసే హ్యాకింగ్కి ఏం అలా ఉంది. సో ఆ డొమైన్ వచ్చేసి చూడండి, జీనేమ్ అని ఉంది కదా, మనకు అక్కడ చూపించింది ఆల్రెడీ స్క్రీన్లో చూపించింది. అదే వెబ్సైట్ ఓపెన్ అయింది మనకి ఏమని చూపించింది, టెక్లో టిప్స్ అని చూపించింది. డొమైన్ నేమ్ చూపించలేదు కదా, మనం డైరెక్ట్ ఓపెన్ చేసినాం డొమైన్. సో డైరెక్ట్ ఓపెన్ అయింది. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో ఇదే. నేను ఇంకోటి కూడా ఓపెన్ చేసిన, హూ ఈజ్ టామ్. అది చైనీస్ వెబ్సైట్. మన ఇండియన్ ఎందుకు ట్రై చేస్తలేవు బ్రో, అంతా ఓవర్ ఎందుకు చేస్తున్నావు అంటే, మన స్ట్రైక్స్ పడతాయి కదా బ్రో, అందుకని ట్రై చేస్తలేను, ఏమనుకోకండి. ఆల్రెడీ ఒక వీడియో పోయింది కదా, అందుకని నా భయం. ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ కొంచెం ఎక్కువ రానికనే ట్రై చేసిన. ఇక్కడ కిందికి పోతే కొంచెం వాళ్ళ నెంబర్ కూడా వచ్చింది చూడండి. రిజిస్ట్రేషన్ నెంబర్, డొమైన్, వాళ్ళ రిజిస్ట్రేషన్ యూఆర్ఎల్, అప్డేటెడ్ నేమ్. సో ఇవన్నీ వస్తాయి. ఓనర్ ఎవరు, గోంగ్డాంగ్, ఓనర్ కాదు, ఒక స్టేట్ అది, సారీ వాళ్ళ పేర్లు డిఫరెంట్ ఉండే. సో ఏదో చైనీస్ వెబ్సైట్, ఇది వెబ్సైట్ కూడా ఓపెన్ అయింది. ఓకే, మనకు ఏం సంబంధం లేదు వెబ్సైట్కి మనకి. సో ఇంకా టాపిక్స్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో. మీకు ఏమైనా టాపిక్స్ కావాలంటే కామెంట్ చేయండి బ్రో. వీడియో ఇంట్రెస్టింగ్ ఉందంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి, షేర్ కూడా ఖచ్చితంగా చేయండి. ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటా.